దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఒక ఆదివారాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కృప కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువుని నమ్మి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి మన పట్ల దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ప్రేమ కలిగిన వాడో నిజంగా మనకు తెలియబడుతుంది కదా. నిజంగా దేవుణ్ణి మనం ఎంత దుఃఖపెడతాం, చాలాసార్లు దేవుడిని ఎంత బాధ పెడతాం. అయినా కానీ దేవుడు ఏం చేస్తామన్నాడు, మనకి ఇవ్వాల్సిన ఏది కూడా ఆపటం లేదు. అది దేవుని ప్రేమ. ఏది తక్కువ చేయటం లేదు. అది దేవుని ప్రేమ. ఒకవేళ మన ఆప్తులు మనం ఏదన్నా పొరపాటు చేసినా, లేకపోతే పొరపాట్ల మీద పొరపాట్లు చేసినా మేబీ వారు క్షమించలేకపోవచ్చు. కానీ దేవాతి దేవుడు అనేక మార్లు, కొన్ని వేల మార్లు, కొన్ని లక్షల మార్లు తప్పులు క్షమిస్తానే వస్తామన్నాడు. దేవుడు దీర్ఘశాంతుడు, దయగలిగినోడు, ప్రేమ కలిగినోడు. అలాంటి ప్రేమ కలిగిన దీర్ఘశాంతమైన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. మరి అందుకేనేమో మనం నశించిపోవటం లేదు కదా. మన దోషాలు పాపాల నిమిత్తము నిజంగా ఎప్పుడో చచ్చిపోయేవాల్సిన వారు మనం. కానీ దేవుడు తన కృప ద్వారా మనకు ఆయుష్ని పొడిగిస్తూ, మనల్ని పరిశీలిస్తూ, ఇంకా నా కుమారుడు, నా కుమార్తె ఈ సంవత్సరంలోనన్నా మారుతుందేమో, ఈ సంవత్సరంలోన తన జీవితాన్ని సంపూర్ణంగా నాకు సమర్పిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి లేఖనాలను మనం చూసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలేనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగంలో అనేక విషయాలు మాతో మాట్లాడండి. అవునయ్యా, అనేక అవకాశాలు మాకు ఇస్తూ ఉన్నారు, కానీ మేము ఫలించలేకపోతున్నాం. క్షమించండి అయ్యా. ఫలించువారుగా ఈ సంవత్సరం అంతా కూడా నీ కృప కాపుదలించండి. ఈ వాక్యం మా హృదయాలే ఫలింపు చేయండి తండ్రి. కృప చూపించండి, మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రభువారు ఈ ఉపమానం తెలియజేశారు. మరి అనేక మంది వారి జీవితాలని మార్చుకోకుండా, మరి వారి బ్రతుకులు మార్చుకోకుండా ఇంకా కొనసాగుతున్న వారి గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఆ యజమానుడు అంటున్నాడు కదా, మరి ఒక ద్రాక్ష తోట నాటుకున్నాడంట ఒక మనుష్యుడు. ఏం చేశాడంట? ద్రాక్ష తోట నాటుకున్నాడు. నాటుకుని ఆ ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా అంజూరపు చెట్టు ఒకటి నాటబడ్డాది. ఓకే, ద్రాక్ష తోట అంటే మనకి తెలుసు, అంగూరాలు కదా, మరి ద్రాక్ష కాయలు. ఈ ద్రాక్ష తోట మధ్యలో ప్రత్యేకంగా అంజూరపు చెట్టు నాటుకున్నాడు. అయితే తను పరిపక్వతకి చెట్టు వచ్చిన తర్వాత, బాగా పచ్చగా, బాగా బలంగా ఉన్న తర్వాత వచ్చినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు? చెట్టు ఎప్పుడెప్పుడు కాయలు కాసదారంటారు. పెద్దగా ఎదిగితే, అంటే చిన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. చిన్న మొక్కగా ఉన్నప్పుడు కాయలు కాస్తున్నాయని ఎవరంటారా? ఎవరనరు కదా. మరి కొంచెం మొక్క పెద్దగా అయినప్పుడు దాన్ని కాయలు కాసే టయానికి వచ్చినప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, ఇప్పుడు కాసిద్ది అని. మా ఇంటి ముందు ఒక పెద్ద మొద్దు ఉంది, ములగ చెట్టు చూసే ఉంటారు ఇక్కడ మన చర్చి ముందు కదా. అది చాలా సంవత్సరాల నుంచి కాయలు కాదు అంటే పెద్దగా ఎదిగిపోతుంది ఎప్పుడు చూసినా కానీ.
లేదు నరికేయాలనుకున్నా, మనసులో అనిపించింది, నరికేసేయాలనుకున్నాను. ఒక నెలకు చిన్న చిన్న తీగలు వచ్చేసినాయి, తీగలాగా. దానికి నా మనసు అర్థమైందేమో, వినపడ్డదేమో. దేవుడు ఆ కాలాన్ని దానికి ఇచ్చాడు. చిన్నగా ఆ కాయలు రాయటం మొదలుపెట్టింది, విస్తారమైన కాపు కాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా కాసింది కాబట్టి అది ఉంచాం కదా. లేదనుకో ఎప్పుడో వేళ్లతో కూడా తీసి పడేసేవాళ్ళం. మరి యజమానుడు అంటున్నాడు అక్కడ, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అతడు దాని పళ్ళు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ ద్రాక్ష తోట యజమానుడు, ద్రాక్ష తోట మాలి అంటే గార్డెనర్ అంటాం కదా ఇంగ్లీష్లో. గార్డెనర్ అంటే ఎవరో నీళ్లు పోసి వాటిని పెంచి చక్కగా సంరక్షించేవాడు కదా. ఈయనే చాలా గొప్పోడు. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే మరి ఆయనే కదా అంత చేసి అంత కష్టపడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైనా సరే యజమానుడు వచ్చాడు. జనరల్గా ఎందుకు ఈ మొక్క తీసేసే, కాయలు కాయట్లేదు, 3 సంవత్సరాలను చూస్తున్నాం, ఒక కాయ కూడా లేదు అని బాధపడ్డాడు. సో బాధపడేసి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు ఆ చెట్టునే చూస్తా, ఎప్పుడు దానికి నీళ్లు పోస్తా, దానికి ఎరువు వేస్తా చూసేటటువంటి ఆ తోటమాలి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బాధపడుతున్నాడు చెట్టు తీసే అనేసరికి. ఎవరికైనా బాధే కదా. అంత చెట్టు మొలిసి ఎంత పెద్దగా పెద్దగా వచ్చిన తర్వాత ఆ చెట్టు నరికేయాలంటే ప్రాణం ఒప్పుతుందా? ప్రాణం ఒప్పదు. ఆయన బతిమాలనుకుంటున్నాడు. ఆయన యజమానుడు ఏమో ఎందుకయ్యా మిగిలిన భూమి అంతా వ్యర్థమైపోయింది ఈ చెట్టు వల్ల అంటున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా ఫలాలు ఫలించకపోతే మన ద్వారా కూడా అనేక మంది పాడైపోతారు. కుటుంబ యజమానుడు సరిగా లేడనుకో, కుటుంబం అంతా దాని ఇంపాక్ట్ పడుతుంది కదా. కుటుంబ యజమానుడు సరిగా లేడు, ఇంపాక్ట్ పడుతుంది. కుటుంబ యజమానురాలు తల్లి సరిగా లేదు, పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. లేకపోతే కుటుంబంలో, అంతేకాదు కుటుంబంలో ఒక వ్యక్తి కొంతమంది పెద్దగా ఉంటాడు అందరికీ, ఆ పెద్ద సరిగా లేడనుకో కుటుంబంలో ఉన్న మిగిలిన కుటుంబాలు అన్నీ ఉంటాయి, అన్నదమ్ముళ్ళు కానీ లేకపోతే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనం అనుకుంటాం నేను చేసేది నా కోసమే కదా, దేవుడికి లేదు కదా, ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దావీదు ఒక్కడే తప్పు చేశాడు, బత్షెబాతో తప్పు చేశాడు. తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా, తన మనసును కంట్రోల్ చేసుకోకుండా, తన కళ్ళు ఏదైతే చెప్పినా అది చేశాడు. ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? దావీదు జీవితం అంతా యుద్ధకాలమే. ఏం జరిగింది? దావీదు జీవితం అంతా యుద్ధకాలమే. చూడండి, తన కొడుకులు 2 అదోనియా, ఇంకో ఆయనేమో అబ్షలోము, ఇన్ని ఎదిరించి యుద్ధం చేసి రాజ్యాన్ని లాగేసుకోవాలనుకున్నారు. ముసలి వయసులో ఎంత వేదన. అది చదువుతూ ఉంటే వాక్యము దావీదు పారిపోయానని ఉంటుంది. దావీదు చాలా యథార్థవంతుడండి, ఒక్క విషయంలోనే తప్పు చేశాడు. బైబిల్ చెప్తుంది దావీదు గురించి. దావీదు సుబుద్ధుని తీసి సౌలు భయపడిపోయి ఆయన అంచెలంచెలుగా హెచ్చించేశాడు. ఒక సైనికుడి నుండి, సహస్రాధిపతి నుండి చివరికి రాజుగా కూడా అంగీకరించాడు. ఎందుకో తెలుసు, అంత మంచి బుద్ధి కలిగినోడంట. మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ చిన్న బలహీనత ఉంది. చిన్న బలహీనత వల్ల జరిగింది ఏందో తెలుసా? కుటుంబం అంతా ఆయన ఇంపాక్ట్ పడ్డది. ఇంగ్లీష్లో అంటారు సీక్వెన్స్ ఆఫ్ ద సిన్ అని అంటారు. అంటే పాప పరిణామం అంటారు. ఏమంటారు? అది పాప పరిణామం అంటారు. ఈ పాప పరిణామం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జరిగింది. నేను ఎప్పుడైనా సరే ఆ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం గమనించినట్టు చూసినట్టయితే అక్కడ అసలు దేవుడి మాట ఎంత బాగుంటుందో అంటే, ఒక మాట మాట్లాడతాడు దావీదు. దావీదా, నాయనా, నువ్వు కోరుకుంటే నేను ఇశ్రాయేలీయులను స్త్రీలను నీ చెంత చేర్చేవాడిని కాదా? నువ్వు ఎందుకు ఇట్లా చేసేవయ్యా? ఎందుకు చేయాల్సి వచ్చింది అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తాడు. ఎందుకు చేయాల్సి వచ్చిందయ్యా ఇట్లా అని చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ పాప ఫలితం అనేది చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు క్షమించాడు,
దావీదుని 51వ కీర్తన అంతా చదువుతాం, మనకు తెలుసు కదా. అయ్యా నేను నీ కృపాబళించు, నన్ను కరుణించుము, నేను పాపం చేశాను, చెడిపోయానయ్యా, అయా నీ ఎదుటే పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభా అని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, జాయ్ ఆఫ్ సాల్వేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తి ఆ సంతోషం, ఆ ఆనందం వేరు. ఈ ప్రపంచంలో ఏది కూడా ఇవ్వలేదు. ఆ సంతోషాన్ని మించింది ఏది కూడా లేదు. అంత సంతోషం దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్నప్పుడు, ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, రక్షణానందాన్ని, ఆ సంతోషం అనేది మనం వర్ణించలేమండి. జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణానందాన్ని కోల్పోయాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు. అయ్యా నీ రక్షణానందం నాకు మరలా దయచేయి ప్రభువా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అయ్యా విరిగి నలిగిన మనసు నాకు దయచేయి, సమ్మతి గల మనసు నాకు ఇవ్వయ్యా, పశ్చాత్తాప మనసు నాకు దయచేయండి ప్రభువా అని అంటున్నాడు. నీ రక్షణ నాకు మరలా పుట్టించుము, రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అంటున్నాడు. తిరిగి నాకు నూతన ఆత్మను నాకు మరలా దయచేయము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే దేవుడు దయగలిగిన దేవుడు మరలా తిరిగి తను ప్రేమించాడు, బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు గొప్ప రాజ్యాన్ని తనకు అప్పగించాడు. నెక్స్ట్ ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పేసుకుని మంచిగా బ్రతికాడో, తర్వాత తరాల్లో మిగిలిన మొత్తం రాజులు మొత్తానికి, యోధా కానీ ఇజ్రాయిల్ రాజుల మొత్తానికి కానీ ఆయన హీజ్ ఎగ్జాంపుల్, వాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ ద కింగ్స్. ఇజ్రాయేలీ రాజుల మొత్తానికి కూడా ఆయన ఒక ఉదాహరణగా మారిపోయాడు. తన పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధపరచబడి మళ్ళా దేవునిలో బలంగా ఎదిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించండి, అదే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి యజమానుడు తండ్రి అయిన దేవాతి దేవుడైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటమాలి యేసు ప్రభువారుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తోటమాలి ఆయనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాం, ఆయనే కదా. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? మనము హెబ్రీ రాసిన పత్రికలో గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. 7వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినట్లయితే, మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, చదువుదాం. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. ఎక్కడున్నారు ఆయన? అంతకుముందు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చారు, మానవులందరి కోసం మరణించాడు, పాపుల కోసం. తిరిగి పునరుద్ధానుడై లేచాడు, వెళ్ళిపోయి ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వము నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు యేసు ప్రభువారు? ఫోన్లు ఆపేసేయండి, అందరు రండి. ఫోన్లు, ఎవరి ఫోన్లు రింగ్ అవ్వద్దు దయచేసి, వైబ్రేషన్లో పెట్టేసుకోండి. ఇంపార్టెంట్, మరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే ప్రాణం మీద వస్తే అప్పుడు లేపండి. అక్కడ ఎవడన్నా హాస్పిటల్లో ఎమర్జెన్సీ అయితే, లేకపోతే అది అయితే లేపండి, లేకపోతే మిగిలిన అది బంద్ చేసి పడేసేయండి. ఓకే. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు మన కోసం. ఎందుకో తెలుసా? మనమందరం బలహీనమని ఆయనకి తెలుసు. మనమందరము బలహీనులమని ఆయనకి తెలుసు. బోధించువారు బలహీనులే, వినేవారు కూడా బలహీనులే, నాయకులు బలహీనులే, నడిచే ఫాలోవర్స్ కూడా బలహీనులమే. ఎవ్రీబడి. మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు. ఆయన మన బలహీనతలన్నింటినీ ఆయన వహించాడు. అందుకనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో తెలియజేస్తాడు కదా, మన బలహీనతలను భరించాడు, ఆయన సహించాడు అంటాడు, మన భారాన్ని భరించాడు అంటాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డారు. కాబట్టి రోమీలకు రాసిన పత్రికలో కూడా తెలియజేస్తున్నాడు 8వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అని అక్కడ తెలియజేయబడుతుంది. చదవండి. 8వ అధ్యాయం 34. దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అంటున్నాడు అక్కడ కదా. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు?
మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు భరించలాని ఆ బలహీనతలు ఉండిపోయామేమో, ఆ బలహీనతలను దేవుడు ఈరోజే రైట్ నౌ గాడ్ విల్ రిమూవ్, ప్రతి బలహీనత నుంచి విడుదల చేస్తున్నాడు. గాడ్ విల్ రిడీమ్ కదా. ప్రతి బలహీనత నుంచి మనల్ని విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని మన కోసం బతిమాలే తోటమాలి మనకున్నాడు. ఇదిగో ఆ చెట్టు ఎవరై అంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షవనమందు, పోతాలేదే పిందే రాదే చక్కని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అంజూరపు చెట్టు ఎవరు? మేబీ మనమై ఉండొచ్చు కదా. ఆ ద్రాక్షవనాన్ని అంతా పాడు చేసేవాళ్ళు మనమై ఉండొచ్చు. ఆ కుటుంబంలో ప్రాబ్లం చేసేవాళ్ళు మనమై ఉండొచ్చు. సంఘంలో ప్రాబ్లం చేసేవాళ్ళు మనమై ఉండొచ్చేమో. ఒకసారి గుర్తు చేసుకుందాం ప్రియులారా. దేవాతి దేవుని కుటుంబంలో మనం ఉన్నాం, ఆయన పడవలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని భరిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. చూడండి, యజమానుడు చూస్తున్నాడు మనల్ని. అరే ఎన్ని సంవత్సరాలు చూసినా వీడి విశ్వాస జీవితంలో ఫలం అనేదే లేకుండా పోతుంది ఏంటి అని బాధపడుతున్నాడేమో దేవుడు, యజమానుడు. అయినా మరలా ఏం చేస్తున్నాడు? ఈ తండ్రి కుమారుడి మధ్య ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మన కోసం కదా. అయ్యా వీడి గురించి నాయన వీడి గురించి ఒక్క అవకాశం ఆయన గురించి నేను ప్రార్థన చేస్తాను నాయన, ఒక్క అవకాశం అని తండ్రి దగ్గర అడుగుతున్నాడు యేసుప్రభువారు. ప్రియులారా, యేసుప్రభువారు అంతకుముందు కూడా ఆ వార్త ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేశాడు. పేతురుతో అంటాడు, పేతురు సైతాను మీ అందరిని కూడా జల్లెడ పట్టాలని చూశాడు, తూర్పారు పట్టాలని చూశాడు. మీ కొరకు నేను వేడుకున్నానయ్యా, అందుకనే మీరు రక్షించబడ్డారు, అందుకనే మీరు కాపాడబడ్డారని ప్రభువారు చెప్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నాం. దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు కదా. యోధా పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఒకే ఒక పత్రిక ఉంటుంది యోధాలో. ఆ పత్రికలో అంటున్నాడు, ఫలాలు లేని జీవితం అనేది అక్కడ ఉంటుంది, కాయలు రాయలేని వారిగా ఉంటాను అంటాడు. చూడండి అక్కడ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రోవలో అతూరముగా పరిగెత్తిరి, కోరావు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెలగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వేల గ్రుక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంట పైన చెప్తున్నాడు, కయ్యూను నడిచిన మార్గం నడుస్తున్నారు. ఇంకేమంటున్నాడు అక్కడ, కొంతమంది ఉన్నారు. బిలాము ఏం చేశాడు? తప్పుడుగా ప్రవచించాడు వారి గురించి కదా. మరి బిలాము కానీ, లేకపోతే మరి కోరాహు కానీ, వీరందరూ కూడా, కోరాహు ఎదిరించాడు మోషేని, సేవకుడిని, నాయకుడిని కదా. వీరందరూ కూడా తప్పిపోయారు. వీరికి గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్టుగాను అని అన్నాడు. నిర్జల మేఘం అంటే ఏంటి? మేఘం ఒక చోట ఉంటే వర్షం కురుస్తుంది, అది అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఎటు వర్షం కురవదు కదా. అట్లాగనే మరి 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లింపబడిన చెట్లుగాను ఉంటున్నాడంట. కాయలు రాలి ఫలము లేక అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఫలించాలి అంటున్నాడు దేవుడు, కోరుకుంటున్నాడు కదా. యేసు ప్రభువారు ఏం చేశారు? మత్తయి సువార్త మనం గమనించినట్టయితే చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్టయితే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమంటున్నాడు ఇక్కడ? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును కూడా
నరకబడి అగ్నిలో వేయబడి అని అంటున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 3:10 అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకు మరొక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం అట్లా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, ఫలాలు లేని జీవితం జీవిస్తే అది నరికివేయబడుతుంది అంటున్నాడు కదా. యేసుప్రభువారు మరి శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాంట్లో కాయలు లేవని చూసి, ఆయన బాగా ఆకలిగా ఉన్నాడంట, కాయలు లేవని చూసి దాన్ని శపించాడు. వెంటనే తర్వాత ఎండిపోయేది. తర్వాత అటు నుంచి బేతని గ్రామంకి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు మరలా పేతురు చూసి, అమ్మో ఈ చెట్టు ఎండిపోయింది, ప్రభువారు దీన్ని శపించాడు కదా అని అంటారు కదా. ఫలాలు లేని ఏదైనా నరికివేయబడుతుంది. ఫలాలు లేని చెట్టు నరికివేయబడి పోతుంది అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువారు అంటారు అక్కడ యోహాను 15వ అధ్యాయంలో ఆ 2వ వచనం చదవండి ఒకసారి. ఆయనతో అంటుకట్టపడి ఉండాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, దానిలో పనికిరాని తీగలను తీసివేస్తానంటున్నాడు. అంటే పనికిరాని తీగలంటే ఏంటి? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో తీగలు నిజమైన ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు. మనం క్రీస్తుతో అంటుకట్టపడి ఉన్నాము. క్రీస్తుతో అంటుకట్టపడి ఉండి కూడా ఫలాలు లేవనుకోండి, అంటుకట్టపడితే కంపల్సరీగా ఫలాలు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఏమో యేసయ్యా అని చాలా గాఢంగా బాగా ప్రార్థన చేస్తాం, కొన్నాళ్ళేం మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు బాగా ప్రార్థన చేస్తాం, కొన్నాళ్ళు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఆ యొక్క కొమ్మ ఫలించదు. ఫలిస్తుందా? అది ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి మరలా కొద్దిగా తీసివేయబడుతుంది, మళ్ళీ అతికించబడుతుంది, తీసివేయబడుతుంది, మళ్ళీ అతికించబడుతుంది. ఎన్నిసార్లు అతికిచ్చినా అది ఉపయోగం ఉండదు. కానీ అట్లాగే అంటుకట్టపడి ఉంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. 6వ వచనం చదవండి. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని అవి కాలిపోవును. ఎవరిలో నిలిచి ఉండాలి? యేసయ్యలో నిలిచి ఉండాలి. ఎవరిలో నిలిచి ఉండాలి? మనం ఇంతకుముందు మెసేజ్లో చూసుకున్నాము. ఏమనంటే క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. అంటే క్రీస్తులు అంటకట్టబడి ఉంటేనే మనము ఫలిస్తాం. లేదంటే క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏం కూడా చేయలేమంటున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 15వ అధ్యాయంలో. కాబట్టి మనం అంటుకట్టుపడి ఉండాలి. ఆయనతో అంటుకట్టుపడి ఉండటం అంటే ఏంటి? ఆయనతో సహవాసం చేయటం. ఏంటి? సహవాసం చేయటం, ప్రార్థనలో ఉండటం కదా, వాక్యం చదవటం. అంతకుముందు చెప్పుకున్నాం మనం, కొన్ని నిర్ణయాలు చేసుకున్నారు వాళ్ళు. మొదటి నెల మొదటి దినం అని ఎజ్రా ఏం చేశాడంట? వచ్చేసాడు ఆ ప్రాంతం నుండి, యెరూషలేముకి వచ్చాడు. ఆ బబులోను దేశం నుండి యెరూషలేముకి వచ్చి చెరపట్టబడి వెళ్ళిపోయారు కదా. పారసీక రాజు దేశంలో, పారసీక రాజు అయినటువంటి కోరేష్ టైంలో వారు విడుదల చేయబడ్డారు. ఫ్రీడమ్ వచ్చేసింది. దేవుడు చెప్పాడు, పొండి నాకు మందిరాన్ని మరలా కట్టండి అని. వీళ్ళందరూ వచ్చేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు కదా. 7వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి నేను అనుసరించి నడుచుకోవటమే కాకుండా వాటి కట్టడలను విధులను అనేక మంది ప్రజలకు నేను నేర్పిస్తానని దృఢ నిశ్చయము చేసుకుని అంటాడు. అంతేకాదు నెహెమ్యా 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రజలందరూ కూడా శపథం పూనారంట, నీ కట్టడలను నీ విధులను మోషే ఏవైతే ఇచ్చాడో అవన్నిటిని బట్టి మేము నడుచుకుంటాం ప్రభా అని వారు శపథము పూనేరు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది.
ప్రియమైన దేవుని బిళ్ళారు చూడండి. కాబట్టి దేవుని లేఖనాలను మనం పరిశీలిస్తున్నాం. ఇంకొక అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. అవకాశం కదా, ఛాన్సెస్ అంటాం. ఏంటిది? ఛాన్సెస్ అంటాం. మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తూ ఉంటాం, కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఒకసారి మిస్టేక్ చేసినప్పుడు కొన్ని కంపెనీలో ఒకసారి తీసి పడేస్తారు. రేయ్ ఇక్కడ అంటారు. ఒకసారి కొన్ని కంపెనీలో 1, 2, 3 సార్లు అవకాశం ఇస్తారు. తర్వాత ఏయ్ గెటప్, నీ ప్రవర్తన సరిగా లేదురా, నువ్వు ఖచ్చితంగా డ్యూటీకి రావటం లేదు అని యజమానుడు ఏం చేసేస్తాడు? మేనేజర్ కానీ లేకపోతే ఎండి వీడిని తీసేసేయండి అని చెప్తారు. వారి యొక్క రెగ్యులర్ ఎట్లా ఉంది ప్రజెంట్ అని అంటారు. సో తీసి పడేస్తారు. వీడు సరిగా డ్యూటీ చేయట్లేదండి, తీసి పడేస్తారు కదా. కానీ యేసయ్య తీసి పారేస్తున్నాడా? పరవట్లేదు. మరొకసారి అవకాశాలని ఇస్తున్నాడు మనకి. ప్రియులారా గమనించండి ఒకసారి గమనిద్దాం. ఈ వాక్యం అంతా ఉంది కదా, మనము పాటించాల్సిందే. మనం చేయాల్సింది ఏంటి? పాటించాలంతే. ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఇప్పటికే కొన్ని 100 ప్రసంగాలు అయిపోయినాయి కదా. అనేక చోట్ల మనం వింటా ఉన్నాం ప్రసంగాలు. ఇంకా 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 మనం మనసు మార్చకపోతే, మన జీవితాలు మారపోతే ఎట్లా చెప్పండి? ప్రియులారా అడుగుతూ ఉన్నాడు. లేదా అది నరికి వేస్తానన్నాడు. చెట్లు వేరిన గొడ్డలి ఇట్ ఈస్ రెడీ టు కట్. ఎందుకంటే మరి చెట్టు వేరిన గొడ్డలి అట్లా పెట్టబడిందంటే అర్థం ఏంటి? నరకటానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఇట్ ఈస్ రెడీ టు కట్, నరకటానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, అలాంటి పరిస్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిళ్ళారా, ఒకడు బండి మీద వెళ్తూ ఉన్నాడంట. బండి మీద వెళ్తుంటే పైన గద్దను పాము కొట్టుకుంటున్నాయంట. ఇది లేపుకెళ్ళింది దాన్ని పైకి. దానికి కోపమే కదా, ఎట్టాకి విడిపించుకుంది, వదులుకుంది. వీడి బైక్ మీద వెళ్ళడం మీద పడ్డది, కోపం ఉంది కదా దాని మీద, వినేసింది. చూడండి మరణం ఎట్లా వచ్చింది, చచ్చిపోయాడు. కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి గబక్కన కాలు జారి చచ్చిపోయాడు అన్నట్టు. ఎన్ని అవకాశాలండి మనకిస్తున్నాడు దేవుడు, ఎన్ని అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు. గాడ్ హ్యాస్ గివెన్ మెనీ ఛాన్సెస్ కదా. మనం సరి చేసుకోవటానికి, మనం సరి చేసుకోవటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒక్కసారి గమనిద్దాం ప్రియులారా, ఒక్కసారి గమనిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో మరొకసారి ఉపమానాన్ని ప్రభువారు తెలియజేశారు కదా, మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా కదా, లేఖనాల్లో అనేకమైన మనం చూస్తాం. మరొకసారి లేవియకాండం 26వ అధ్యాయంలో 14 నుంచి 33 వచనాల వరకు చూస్తే, అన్ని వచనాలు చదవనక్కర్లేదు కానీ 14 నుండి వచనం చదవండి. కొన్ని వచనాలు చదువుకుందాం. లేవియకాండము 26వ అధ్యాయము. నిజంగా ఇజ్రాయేలీల పట్ల దేవుడు ఇస్తున్న వార్నింగ్స్ చూద్దాం. అక్కడ చూడండి 26వ అధ్యాయము 14 వచనం నుండి చదవండి. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? మీ కన్ను తాపకరమైన జ్వరము అంటున్నాడు. ఏ జ్వరం అంటే అది? తాపకరమైన జ్వరం అంటే ఏంటి చెప్పండి? కొన్ని జ్వరాలు మరణకరమైన జ్వరాలు వస్తాయి. మన రీసెంట్గా అంతకుముందు వచ్చింది ఏంటది? డెంగ్యూ వచ్చింది, ఇంకోటి కరోనా వచ్చింది. ఇవన్నీ ఏంటి? మరణకరమైన రోగాలు. ఏంటో తెలుసా? అమ్మ డేంజర్, మరణకరమైన రోగాలు. కంటిన్యూ చేయమ్మా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ
మనం గమనించినట్టు ఎన్ని విషయాలు, నా కట్టలు నా నిబంధనలు మీరు మీరిపోతున్నారు. కాబట్టి మీ కన్నులను క్షీణింపచేయనట్టి, ప్రాణమును ఆయాసపరుచునట్టి తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించుతును. మీరు విత్తిన విత్తనము మీకు వ్యర్థములగును, మీ శత్రువు వాటి పంట తినేదరు. మనం సంపాదిస్తాం, ఆ సంపాదన ఎవరు తింటారంట? మన శత్రువులు తింటారు. ఎందుకని? మన దేవుడి మాట వింటం లేదు. మీ పగవాడు నవ్వుదును అంటున్నాడు. అమ్మో, దేవుడు పగవాడైతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మన పక్కంటోడు పగవాడైతే పర్వాలేదు అనుకో, అసలు ఈ సృష్టికర్తే మనకు పగవాడు అవుతాడంట. అక్కడ ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా తప్పు చేస్తే అది సేమ్ అదే పరిస్థితి. దేవుడు మనకు శత్రువు అయితే మన పరిస్థితి ఏంటి? ఎవడన్నా కాపాడగలడు ఈ భూమి మీద? మీ శత్రువులు ఎదుట మీరు చంపబడేదారు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరినో తరుముకుపోయినను మీరు చచ్చిపోవాలనిపిస్తుంది కదా. మన శత్రువు మన మీద అజమాయిషీ చేస్తున్నాడంటే శత్రువుని చూస్తే ముఖం చూడాలనిపించదు. అలాంటిది మన మీద పెత్తనం, రే అడు కూర్చో అచ్చేయి అన్నాడు అనుకో, చచ్చినట్టే ఉంటుంది. సావటం మేలు రా బాబా, ఇంకెందుకు వీడి దగ్గరికి వెళ్తాం అనిపిస్తుంది అను కదా. చూడండి, మన శత్రువులకు అప్పగిస్తా అంటున్నాడు దేవుడు. మనం ఆయన మాట వినకపోతే ఇవన్నీ సంభవించిన మీరు ఇక నా మాట విన్న మీ పాపములు బట్టి 7 అంతలు మిమ్మల్ని దండించదని. ఎన్ని అంతలు? 1 కాదు, 7 అంతలు దండిస్తా అంటున్నాడు. చూడండి ప్రియమైనది, మీ బలము గర్వము భంగపరిచి ఆకాశం ఇనువలను భూమి ఎత్తడి వలను చేసేదని అంటున్నాడు. అంటే చూడండి, ఆకాశం ఏంటి ఏమంటున్నాడు అక్కడ? అంటే వర్షం లేకుండా చేస్తున్నాడు. వర్షం లేకపోతే భూమి పండిద్దా? మనకు ఫలాలు వస్తాయా? ఆహారం ఉంటుందా? ఉండదు. మీ బలం ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండా, మీ దేశ వృక్షములు ఫలమీయకుండాను. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను. అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. ఏమంటున్నాడు ఇక్కడ? మీ మార్గాలు పాడైపోతాను. నేను మంచి మార్గంలో వెళ్తాను, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ మీ మార్గములు పాడైపోతాయి అంటున్నాడు. మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ శిక్ష మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మను దండించదను. మీ మీదకి ఖడ్గమును రప్పించదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండం చేయను. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడేదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తెగులు మీ మధ్యకి రప్పిస్తాను అన్నాడు. మీ పట్టణం మధ్యలోకి అని అన్నాడు కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపం వలన వచ్చే పరిణామం అది. పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణం. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును కనుగొని అంటున్నాడు యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి ఒకసారి. నాకేం లేదులే, మంచిగానే ఉండాలి, హాయిగా బతుకుతున్నా, హాయిగా తిరుగుతున్నా అనుకున్నావేమో. ఒక్కసారి హఠాత్తుగా నీ మీదకి ఉగ్రత వస్తే ఏమన్నా చేయగలవా? తాళగలవా? జనవరి 1వ తారీఖున సడన్గా నేను విన్నాను కొన్ని విషయాలు. అంటే నమ్మిన వాళ్ళు పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్తే చక్కగా దేవుని సన్నిధి. నమ్మిన వాళ్ళు దేవుని నమ్మితే హాయిగా దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ నమ్మనవాడి పరిస్థితి ఏంటి? నరకమే కదా వాడికి. సో దేవుడు మన ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నాడు. సమయం కదా. ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతావు, మరణకరమైన రోగం నీకు కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చి ప్రార్థన చేసి, అయ్యా నా ఆయుష్ని పొడిగించమన్నప్పుడు దేవుడు మరలా దయగలిగినోడు కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ని మరలా తిరిగి పొడిగించాడు. హిజ్కియా రాజు. హిజ్కియా గారు కొన్ని తేడాగా చేశాడు. సో కాబట్టి మంచిగానే కొన్ని చేశాడు, కొన్ని తేడాగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేవుని విషయంలో ఏ విధంగా ఉన్నామో
దేవుడు మనల్ని బలపరిచి మన ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఇంకా మనల్ని దేవుడు దొక్కు పెడతా ఉన్నామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము చదువుకుందాం. చూడండి, 28వ అధ్యాయం 20 నుండి 29 వచనాలు మనం చదువుకున్నట్టే చదవండి. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటిని విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు నీ దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు పరుగు ఎటు మార్గం ఉందరా అని చూసుకోవటమే. చూడండి, అంటే మనం తప్పు చేస్తే, దేవుడికి విరోధంగా పాపం చేస్తే చూడండి ఎంత పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో. చూడండి, తెగులు అంట వెంటాడుతుందంట. ఏముంది అక్కడ? తెగులు విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉంటుందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క ఆ సహనాన్ని మనం పరీక్షించొద్దు. దేవుడు నీకు ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. దేవుని సహనాన్ని ఇంకా పరీక్షించొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. 29వ వచనంలో, అప్పుడు గుడివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గంలో వర్ధల చేసుకొనలేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడేదవు, నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును. అక్కడ అంటున్నాడు చూడండి, నిత్యము దోచుకొనబడేదవు. ఏమైపోయిందిరా? డబ్బులు అకౌంట్లో నుంచి పోయినాయి అంటే దోచబడ్డావు. ఎక్కడికి ఏమైపోతాయో ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలీదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, కాబట్టి దేవుని మాట మనం వినాలి, దేవుని మాటకి మనము లోబడాలి. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకదామంటే కుదరదు కదా. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం మందుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. ఎవడు దీనుడిగా ఉంటున్నాడు, ఎవడు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, అందరిని దేవుడు పరిశీలిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఎడ్డోడు కాదు కదా, అన్నీ చూస్తా ఉన్నాడు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అన్నీ తెలుసుకోనగలరు. మన హృదయంలోని తలంపులు ఆయనకి ముందుగానే తెలుసంట. ఏమంట? మనం ఒకవేళ సణుక్కున్నాం అనుకో ఎవరి మీదన్నా, దేవుడి మీద, వెంటనే ముందుగానే దేవుడికి ముందుగా తెలుసు ఆ విషయం. మన తలంపు ముట్టక మునిపి ఆయనకి తెలుసండి. మనం ఏం మాట్లాడబోతున్నామో ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు, మన క్రియలు జాగ్రత్త చేసుకోవాలి. ఖబర్దార్ ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, వార్నింగ్స్. ఒకసారి గమనిద్దాం. మళ్ళీ ఒకవైపు హెచ్చరికలు వస్తున్నాయి, ఒకవైపు వేసే అయ్యా వీడికి కాపాడు నాయన అంటున్నాడు. ఏమంటున్నాడు? దయగలిగిన దేవుడు యేసయ్య కాపాడు ప్రభువా వీడిని అంటున్నాడు కదా. ఇదే విషయాన్ని మనం గమనిస్తాం. మోషే కూడా దేవుడిని వేడుకున్నాడంట. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 7 నుండి 14 వచనాలు మనం చూసినట్టే, అక్కడ వీళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళని నాశనం చేసి అందరినీ నీకు కొత్త జనాంగాన్ని పుట్టిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు వీళ్ళు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. మోషే చూడు బతిమలాడుతున్నాడు. ఆ వచనాల్లో ఉంటుంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రానరు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడ
లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు శక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండరేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును మీకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు? మోషే అన్నది ఏం చెప్పండి అక్కడ? అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి, వీళ్ళని కాపాడపోతే అంటున్నాడు. నాశనం చేయొద్దు అంటున్నాడు. ఇంకో తోటమాలి ఎక్కడ దొరికాడు? ఎవరైనా? మోషే బతిమలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల నాయకుడిగా పెట్టి ఐగుప్తు నుండి విడిపించి బానిసత్వంలో నుంచి 40 సంవత్సరాలు వారి ఎరుగని మన్నాను పరలోకం నుండి కురిపించాడు దేవుడు. వాళ్ళు విసిగిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి సణుగుతున్నారు, బాధ పెడుతున్నారు, నాయకుడిని బాధ పెడుతున్నారు. అక్కడ దేవుణ్ణి కూడా చూడండి ఎంత గొప్ప నాయకుడు దొరికాడు. అందుకనే మోషే గొప్ప నమ్మకమైన వాడు, సాత్వికుడు. భూమి మీద అలాంటి సాత్వికుడు ఎవడు కూడా లేడని అంటున్నాడు. అంతకంటే సాత్వికుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారు. అక్కడ ఇజ్రాయేల్ కోసం మోషే వేడుకున్నాడు, ఇక్కడ యేసయ్య మన కోసం వేడుకుంటున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మనం చూస్తాం, ఇంకా ఆయన వేడుకున్నాడు, ఇదిగో అబ్రహమా, సొదొమ, గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాను. వీడన్నట్టు నాశనం, వీడి పాపం ఎక్కువైపోయింది, అగ్ని గంధాలు వీళ్ళ మీద కురిపిస్తానంటున్నాడు. అబ్రహమా, అయ్యా ఆ దేశంలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో రక్షిస్తావా అంటాడు. ఎస్ అంటాడు. 50 మంది అని అంటున్నాడు. 50 మంది నుంచి భార్యను తీసుకొచ్చి బతివులాడి బేరమాడినట్టు ఆడాడు దేవుడి దగ్గర అబ్రహాము. ఇంకో మరొక తోటమాలి కనిపిస్తున్నాడు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని పిల్లలు బతిమలాడుతూ ఉన్నారు. కాబట్టి నిజంగా ప్రియులారా, అబ్రహామును ఆయన అక్కడ 5 మంది కూడా నీతిమంతులు లేరంట. ఇంకా అక్కడ నీతిమంతుడు ఉన్న లోతుని బయటికి రమ్మను, కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళందరూ అగ్నిగంధాలతో నాశనం చేస్తానని అగ్నిగంధాలు కురించబడ్డాయి. అక్కడ నోవహు టైంలో జలప్రళయం వస్తుందని ఆ నోవహు చెప్తే ఎవడు వినలేదు. తినుసు త్రాగుసు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి పెడుతూ మంచి భవనాలు కట్టించుకుంటూ ఇప్పుడు చూస్తున్నాం కదా, మంచి ఉద్యోగాలు చేసుకుంటాం, మంచి భవనాలు కట్టించుకుంటాం, మంచి ఇల్లు హ్యాపీగా బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మాత్రం అక్కర్లేదు, దేవుడు మాట మాత్రం అక్కర్లేదు, దేవుడు చెప్పింది మాత్రం వినేది లేదు. ప్రియులారా, సో అట్లాగే ఉండు. జలప్రళయం వచ్చినట్టే వస్తుంది, అగ్నిగంధకాలు కురువు వచ్చినట్టే కురువు పడతాయి, దేవుని ఉగ్రత మోసే టైంలో వచ్చినట్లే వస్తుంది. తెగులు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? కొన్ని వేల మంది చనిపోయారు. మోయాబు రాండ్రతో స్త్రీలతో విభజించినప్పుడు దాదాపు కొన్ని వేల మంది చచ్చిపోయారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆషామాషా కాదు, ఏదో నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటున్నా, నా ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నాడు అంటే, నిన్ను ఎవడు చెప్పినా దేవుడు కొట్టాడంటే దెబ్బకి కింద పడి మళ్ళా లేగమని కూడా లేగమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడ ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు యేసయ్య బతిమలాడుకుంటున్నాడు కదా. మనం గమనిద్దాం, 2024 అనే మరి ఒక దయా కిరీటాన్ని దేవుడు మనకు దయచేశాడు కదా. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి మనము ఇంకా టైం పాస్ చేసుకుంటే కష్టం కదా. యెరెమీయా 14 అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. యెరెమీయా 14 అధ్యాయము 11, 12 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లా నేను,
వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. చాలు, అయిపోయింది. అల్టిమేట్ ఏం జరిగింది ఇక్కడ చెప్పండి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ఇక వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ప్రార్థన చేయొద్దు అంటే ఏంటి అసలు అర్థం? ఇంక వద్దు. ఇక ఒక చోట దేవుడు అన్నాడు, ఇదిగో వాళ్ళ కోసం సమయంలో వచ్చి ప్రార్థన చేసినా నేను వాళ్ళ ప్రార్థన ఎన్నో, దానిలో వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన నేను ఎన్నా అన్నాడు ఒకనొక టైంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థనే చేయొద్దు అంటున్నాడు. అంటే చూడు, ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాని పంపించాడు. ఇర్మియా, అబ్బో నేను వెళ్ళను బాబు అని అంటే, నేను చిన్నపిల్లవాడిని, నా మాట ఎవడు వింటాడంటే, పో, నేను బలపరిచి నిన్ను నడిపించేవాడిని నేనే, నీకు జ్ఞానాన్ని తెలివినిచ్చేదో పెళ్ళగించుటకును నాటుటకు శక్తి కలిగిన వాడు నేనే, పో, నీకు తోడుగా ఉంటానని ఇర్మియాని పంపించి చేస్తే ఏమి కొడతారు ఇర్మియాని కదా, బాగా బాధ పెడతారు. పౌల్ని ఏ విధంగా హింసించారో ఇర్మియాని కూడా, ప్రవక్తల్లో పాత నిబంధనలో ఇర్మియా కనిపిస్తాడు. బాగా తన్నులు తిన్న వాళ్ళలో, బాగా కొట్టబడిన వాళ్ళలో. ఈయన తన ప్రజల గురించే వేదన పడుతున్నాడు, ఈయన కూడా తన ప్రజల గురించే వేదన పడుతున్నాడు, నశించిపోయారు కొని. ఎన్ని దెబ్బలండి ప్రభు. 2 కొరింథీలో మనం చూస్తాం కదా, 11:23 వచ్చిన వాళ్ళు అంతరం మీరు చదవనక్కర్లేదు కానీ చాలాసార్లు చదివారు. అది ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు పౌలు. ఎందుకో తెలుసా? అదే పౌలు కూడా చూస్తాం మనం. పౌలు రోమీలకు రాసిన పత్రికలు చెప్తాడు, అయ్యో నా సహోదరుల నిమిత్తం నాకు మానని వేదన దుఃఖం కలుగుతుంది అంటాడు. నేను వాళ్ళ కోసం అవసరమైతే నరకానికి కూడా వెళ్తానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు. ఈయనకు తోటమాలి ఇంకో ఆయన చూడండి, ఎంతమంది వేడుకుంటున్నారు ప్రజల కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 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 దేవుడిని బాధ పెట్టే వాళ్ళుగా ఉన్నాం. ఇర్మియా అంటాడు, ఇదిగో పెందలకాడే నేను నా దాసులు వారి దగ్గర పంపిస్తున్నాను, వారు నా మాట వినటం లేదన్నాడు. పెందలకాడ ఏంటండి? అర్లీ మార్నింగ్ పెందలకాడే చెప్తా ఉన్నాడు కానీ వింటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుడిని ఇంకా మనం దుఃఖపెట్టదు. అల్టిమేట్గా వచ్చేసేస్తాయి. ఇంకా పరిస్థితి ఏమైపోతుంది? చేయి జారిపోయిన తర్వాత ఏం చేయాలి? ఒక సామెత ఉంది, ఏంటది? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. చూడండి ప్రియమైన దేవుని మరొకసారి హెచ్చరిక చేస్తామన్నాడు. ఈ లోక స్వార్థలో 13వ అధ్యాయంలో 6-9 వచనాల్లో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ గివెన్ మెనీ అనదర్ ఛాన్స్. 2024 నూతన సంవత్సరాన్ని దేవుడు మరలా మనకిచ్చాడు. ఒకసారి చూద్దాం, తీయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిద్దాం కదా. కానీ మనం ఇంకా 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 మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. యెహెజ్కేలు 22వ అధ్యాయం 30-31 వచనాలు. చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఒక్కడు కూడా కనపడలేదంట. అక్కడ ఇజ్రాయేలీలందరినీ పరిశీలిస్తే ఈవెన్ సింగిల్ ఎవడన్నా ఉంటాడేమో నా కోసం నాకు ప్రార్థన చేసేవారు, ఒక్కడు కూడా కనిపించలేదండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉంటుంది. అందరూ యెషయా-గ్రంథం 1వ అధ్యాయం, యెషయా-గ్రంథం 1వ అధ్యాయం మొత్తం ఆకాశం ఆలకించము భూమి, నేను పిల్లల్ని పెంచి పెద్దవారికి చేశాను కానీ వారు నాకు లోబట్టలేదు, నా మాట వింటలేదు. ఎద్దు తన కాముంది, గాడిద తన సొంత వాడిని దొడ్డే తెలుసుకుని, కానీ ఇజ్రాయేలే నా ప్రజలు నా మాట వింటలేదు అంటాడు. దేవుడు ఎంత బాధ అండి. ఒక్కసారి పరిశీలిద్దాం. దేవుడు మన గురించి బాధపడుతున్నాడండి. మనం ఏమనుకుంటున్నాం? మన ఇష్టం వచ్చినట్టు జీవించదు. దయచేసి ప్రభు వాక్యం మనకిచ్చాడు. ప్రభు మాటలు మనకి చక్కని మాటలు ఉన్నాయి. వాక్యంలో నుండి అనేక విషయాలు వాక్యం చదువుకుంటే తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ ప్రేమ లేఖనిచ్చాడు కదా. ఈ లేఖలో
ఈ లేఖనంలో అనేక రకాలైన విషయాలను దేవుడు మనకు పొందుపరిచాడు. అనేక మంది భక్తులు వాళ్ళు ఫెయిల్యూర్స్, తప్పు చేసినప్పుడు వాళ్ళు పతనం అయిపోయిన స్థితి, వారు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు వారి అభివృద్ధి, వీటన్నిటిని దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. మనం ఇంకా ఇంకా దేవుణ్ణి బాధ పెడితే ఎట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఒకసారి గమనిద్దాం. మరొక అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సరాన్ని, మరొక అవకాశాన్ని పొడిగించాడు. ఫలిద్దాం. శరీర కార్యాలు ఎక్కువ ఫలిస్తూ ఉన్నాం. మనం శరీర సంబంధమైన విషయాల్లో మనం ఎక్కువ ఫలిస్తున్నాం. భౌతిక సంబంధమైన విషయాల్లో ఫలిస్తూ ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన ఫలించాలి. భౌతిక సంబంధమైన విషయాలు, మంచి ఉద్యోగం, మంచి పలుకుబడి, మంచి అధికారం, మంచి ఇల్లు అన్నీ వచ్చేసినాయి. భౌతిక ఆశీర్వాదాలు అన్నీ వచ్చినాయి, కానీ ఆత్మీయంగా ఆశీర్వదించబట్టలేకపోతున్నాం. ఆత్మఫలాలు ఫలించాలి. శరీర కార్యములు స్పష్టమైనవి అంటాడు. శరీరముగా జీవిస్తే సావవలసిన వారై ఉంటాడు. రోమీయులకు రాస్తూ భక్తుడైన పౌలు రాస్తాడు 8వ అధ్యాయంలో, ఆత్మానుసారంగా జీవిస్తే ఏమంటున్నాడు అక్కడ? జీవమును సమాధానమై ఉన్నది అని అంటున్నాడు. సమాధానం వస్తుంది మనకు ఆత్మానుసారంగా జీవిస్తే. జీవించబడతాం, నిరంతరం యేసయ్యతో జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, అదిగో ఆ కొత్త అవకాశమును, కొత్త భూమిని నీ కొరకు నా కొరకు సృష్టిస్తున్నాడు. అక్కడ నీతి నివసించునని పేతురు రాసిన పత్రికలో 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ నీతి నివసిస్తుందంట, కొత్త ఆకాశం కొత్త భూమిలో. కాబట్టి ఇక్కడ నీతిమంతులుగా ఉంటేనే అక్కడ నీతి వారసులుగా ఉంటాం. ఇక్కడ నీతిమంతులుగా తీర్చిదిద్దబడితేనే అక్కడ నీతిమంతులుగా మనం ఉంటాం. ప్రియులారా, దేవుడు ఆకాశం ఇస్తున్నాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు నేను ఆయన రక్తం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కృప ద్వారా నేను రక్షించాడు. సత్యన వారమైనాము అని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. మనం సత్యవారం ఉన్నప్పుడు సైతము మనలా తన కృపా బాహుళ్యం మనల్ని కరుణించి రక్షించాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 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 దేవుణ్ణి ఎందుకు దుఃఖ పెడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? అక్కడ దేవుడు అల్టిమేట్ చెప్పేశాడు, మీకు ప్రార్థన చేయదు వాళ్ళ గురించి అంటున్నాడు. మనకి ఆ పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి చూడండి ఒకసారి కదా. ఇంకో విషయాన్ని మనం చదివేసుకుని వాక్యాన్ని ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇది ఇంకో ఎగ్జాంపుల్. అది చాలు. ఇంకోటేమో అంజూరపు చెట్లు ఫలించల, కాయల. ఇక్కడ ఇంకోటి ద్రాక్షకాయలు కారు ద్రాక్షలు కాస్తుందంట. కారు ద్రాక్షలు అంటే ఏంటి? చేదు కాయలు. శరీర కార్యములు స్పష్టమైనవి అని అంటాడు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 19 నుంచి 21 వచనాల వరకు మనం గమనిస్తే అవి కారు ద్రాక్షలు, మంచి ద్రాక్షలు కాదు. ఏమంట? కారు ద్రాక్షలు అంటే, కారు అంటే చేదు ద్రాక్షలు కాయలు. తింటాం, అది చి అని పడేస్తాం నోట్లో కొరుకుతే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో తలంపును దేవుడు తెలియజేస్తున్నాడు, ఇంకో హెచ్చరిక తెలియజేస్తున్నాడు. చూడండి, వాళ్ళు కారు ద్రాక్షలు కాస్తున్నారేంటి? అరే వీళ్ళకి ఇంత నాయకులను పంపించాను, కాపర్లను పంపించాను, వీళ్ళ దగ్గరికి అనేక మందిని పంపించాను, వాక్యం తెలియజేస్తున్నాడు, హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా వీరు ఎందుకు పోలేకపోతున్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి కదా? మంచిగా చెట్టు పెట్టాం, దానికి ఎరువేస్తున్నాం, నీళ్లు పెడుతున్నాం, చుట్టూ కంచి వేసాం, లోపలికి ఏవి రాకుండా, నక్కలు కానీ పాడు చేసే గుంట నక్కలు ఏమి రాకుండా చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాను కదా. మరి కారు ద్రాక్షలు ఎందుకు కాసింది అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం ఒకసారి. మనం ఏ ద్రాక్ష కాయలు కాస్తున్నాం? కారు ద్రాక్షలు కాస్తున్నామా? ఆత్మఫలం ఫలించాలంటే 22వ అధ్యాయంలో అంటాడు, 22వ వచనంలో, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ఇవి ఫలము. మరలా ఫలాలు ఏంటో, మళ్ళీ ఫలం ఏంటో చూడండి. ఏంటి? ప్రేమ కదా. ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ అనేక పాపముల కప్పును గనక ప్రేమ కలిగి ఉండాలంటాడు. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయని అంటాడు. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడు అంటున్నాడు. సంతోషం. కొంతమంది ఎప్పుడు చూసినా ఏముండా కానీ సంతోషమే ఉండదండి. ఎప్పుడు చూసినా మొహం మాడ్చుకోవడం, ఎప్పుడు చూసినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఇంకా రానట్టే సంతోషంగా ఉండరు. కుటుంబంలో యజమానుడి మీద చిరాకు పడతాం,
పిల్లల మీద చిరాకు పడతాం, భార్య మీద చిరాకు పడతాం. ఎక్కడికి వెళ్తే అక్కడ చిరాకులు పరాకులే. వచ్చిన కొద్దిగిలో సంతోషంగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తే ఎంత గొప్ప ఘనత. నువ్వు పక్కంటోండి పోసుకుని పెద్ద బిల్డింగ్ కట్టించేసాడు, అబ్బా ఏముంది రాదే, నాకు చిన్న ఇల్లు కూడా లేదే అని దుఃఖపడద్దు. నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు సంతోషించు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి, సంతోషపడాలి. ఎదుటివాడిని చూసి నువ్వు బాధపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ స్థితిని నువ్వు ఉండాలని, ఆ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడేమో. ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయి, ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు శరీర క్రియలన్నీ కూడా చనిపోతాయి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలు మీరు నెరవేర్చరంటాడు భక్తుడైన పౌలు. ఆయన జీవించాడండి నిజంగా ప్రాక్టికల్గా. ఏదో ఆయన రాసుకుపోవాల పత్రికలు, ఈయన ప్రాక్టికల్గా చేస్తూ రాస్తూ వచ్చాడు. రోమీలకు, తెస్సలోనికులకు, కొలస్సీయులకు, ఎఫీసీయులకు, గలతీయులకు, ఇట్లా అనేక సంఘాలకి పత్రికలు రాస్తూ వచ్చాడు ప్రాక్టికల్గా. అంతేగా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. శరీరాన్ని ఏం చేశాడు? బాగా నలగొట్టుకున్నాడు. శరీరం నలగాలంటే ఏం చేయాలి? విరిగి నలగని మనసు దేవునికి ఇష్టమైన బలి. మనం ప్రార్థన చేయము. ప్రార్థన మన కోసం ఎవరన్నా చేస్తే చాలు. ఫస్ట్ గారు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయండి, అయిపోయా. ఇంక మనం ప్రార్థన చేసేది లేదు. మనకు ప్రార్థన ఎందుకు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది లేదు, కన్నీరు కాచి ప్రార్థన చేసేది లేదు, దేవుని సన్నిధిని మొరపెట్టి ప్రార్థన చేసేది లేదు. హాయిగా తినాలా, పండుకోవాలా. ఏపీసీ రాసిన పత్రిక ఉన్నది, వారు కడిపే వారి దేవుడు అని. ఆ వచనం చదివినప్పుడు నాకు అమ్మో అనిపిస్తుంది కదా. మన స్థితి ఏమో పరలోకంలో పౌరస్థితి ఉంది. భూమి మీద వారు సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తున్నారు అంటున్నాడు పౌలు. వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు చూసినా కడుపు కోసమే. మరి దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తాం? దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాం? దేవుడికి ఎప్పుడు సేవ చేస్తాం? కడుపు ఈ జానడి పొట్ట కోసం ఏమి బాధలో ఇబ్బందులు. వాడిని మోసం చేయని, వీడిని మోసం చేయని, వాడిని ఎత్తిన చేతులు పెట్టను. ఎంత భయంకరమైన పాపం లోకంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా అలాంటివి మనం చేయొద్దు. మన కడుపు కాదు మన దేవుడు. మన దేవుడే మనకు దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన మనకు దేవుడు. మన కడుపేంది కదా. రాజుకు అన్నీ ఉన్నాయి. రాజు దావీదు, అయ్యా నా మోకాళ్ళన్నీ క్షీణించిపోతున్నాయి అయ్యా, నా శరీరం క్షీణిస్తూ ఉంది అంటున్నాడు. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది ఆయనకి? రాజు కదా, హాయిగా తిని తలపాన్పుల మీద హాయిగా నిద్రపోవచ్చు కదా దావీదు. అంతకెందుకు ప్రార్థన చేస్తున్నాడు? శరీరాన్ని అలగొట్టాలి. అయ్యో మరలా అలాంటి తప్పేమన్నా చేస్తానేమోనని మరలా ప్రార్థన చేస్తున్నాడు. శరీరాన్ని అలగొట్టుకున్నాడు భక్తుడైనటువంటి దావీదు. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. శరీరాన్ని అలగొడితే శరీర కార్యాలన్నీ నాశనం అయిపోతాయి, చచ్చిపోతాయి. ఆత్మానుసారమైన జీవితం వస్తుంది. ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితం ఏదో నామకార్థం భక్తి కాదు. సండే రోజు వెళ్ళాలి, గోయింగ్ అండ్ కమింగ్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించు. దేవుడిచ్చిన మంచి అవకాశం అండి. భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా తను కాపాడుకోవాలి. ప్రిజర్వ్ అవర్ సెల్ఫ్ కదా. వాక్యము చేత భద్రపరచబడుతున్నాం మనం. వాక్యమే మనకు ప్రామాణికం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరికలు చేసుకున్నారు వారు, తీర్మానం చేసుకున్నారు. దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు ఈ మంచి మందిరం కట్టాను ప్రభు అని తీర్మానం తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి నీ తీర్మానం ఏమై ఉన్నది? మరలా నీ తీర్మానం ఏమైనది? తీసుకున్నావు ఏమైనా తీర్మానం? ఈరోజు అడుగుతూ ఉన్నాడు. నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగించిపోతున్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము ఒకసారి 22వ వచనం చదివినట్లయితే యోసేపు ఎట్లా ఉన్నాడంట? ఫలించెడి కొమ్మ. ఏమండి, ఇశ్రాయేలీలు అక్కడ మరి కరువు వచ్చేసింది ప్రపంచం అంతా. 70 మంది వీరి సంతానం. ఐగుప్తులో ఉన్న వారిని అందరిని కరువు బారి నుంచి రక్షించాడు యోసేపు.
వాళ్ళందరిని తీసుకొచ్చి ఐగుప్తులు పెట్టాడు. సకల భోగభాగ్యాలని అనుభవించేటట్లు వారి కుటుంబాన్ని అందరినీ ఆశీర్వాదం అందేటట్లు చూశాడు. మొట్టమొదటి పరిస్థితి ఏంటి? కీర్తనకారుడు అంటాడు, యోసేపుని ఇనుము బాధించెను అని అంటున్నాడు. బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ మంచి జీవితం కూడా ఉంటుంది, ఫలింపు ఉంటుంది, ఫలవంతమైన జీవితం ఉంటుంది. చదువుతారా? 49వ అధ్యాయం 22వ వచనం. కానీ ఎంతమంది బాధ పెట్టా, ఎంతమంది చేసినా ఫలించకుండా ఉందా? దాన్ని రెమ్మలో కొమ్మలో పాకి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఉన్నది. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నావా? అనేక మందికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? అనేక మందికి ఫలవంతమైన జీవితం ఉండాలనుకుంటున్నావా? రైట్ నౌ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. ఇప్పుడే మోకరిద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నేను ఈ సంవత్సరం అన్న ఫలించాలి నాయన. మిమ్మల్ని ఇంకా దుఃఖపెడుతున్నానేమో, మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. దయచేసి ఎవ్రీబడి నీల్ డౌన్ బిఫోర్ గాడ్. ప్రార్థన చేద్దాం. మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. నువ్వేమన్నా తప్పు చేసినట్టే, ఏ పాపం మనం చేసినా, ఇంకా పాపంలో కొనసాగుతున్నట్టుంటే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి ఒప్పేసుకో. రైట్ నౌ, ఇప్పుడే ఒప్పుకో. దేవుడు నీకు పాపం ముక్తి చేయబోతున్నాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీవు ఫలించడానికి యేసయ్య అక్కడ చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరంలో నేను దీనికి ఎరువేసి నీళ్లు పెట్టి ఇది ఫలించేటట్లు చేస్తానయ్యా, ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని తోటమాలిన యేసు ప్రభువారు వేడుకుంటున్నాడు తండ్రి అయినటువంటి దేవాతి దేవునితో. ప్రియులారా, ఈరోజు నీ గురించి నా గురించి వేడుకుంటున్నాడు. మరి యొక్క నూతన సంవత్సరాన్ని 2024 సంవత్సరాలు దయకిరీటాన్ని ఇచ్చారు. ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. ఇంకా ఆ జీవితమే వద్దు. 2023లో కుళ్ళు కుట్ర వేషణము అలగటం ఇవన్నీ పాడుపడిపోయిన జీవితాలు, ఈ పెంట వద్దు ప్రభు నాయన. వ్యర్థమైన జీవితం ఇది నాయన. నీతి కలిగి, యథార్థత కలిగి, ప్రేమించి, దయ కలిగి, అందరినీ ప్రేమించే మనసు, అందరితో కలిసే మనసు, అందరిని ప్రేమించే మనసు, అందరి పట్ల దయగలిగిన మనసు. ఇదిగో ప్రేమ కార్య ఈ ఆత్మఫలాలైనటువంటి ప్రభా సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవన్నీ మేము ఫలించాలి ప్రభువా. కృప చూపించండి ప్రభా. మమ్మల్ని అనేక మంది చూసినప్పుడు నిజమైన క్రైస్తవుడండి, నిజమైన క్రీస్తు బిడ్డ అని సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. అలాంటి సాక్ష్యం పొందుకునే వారిగా చేయండి. మేము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి ప్రభా. సహాయం చేయండి. దావీదు పాపం చేసినప్పుడు తను ఒప్పుకున్నాడు, తిరిగి ప్రభా ఫలించాడు నాయన. యేసేపు కూడా ఫలించాడు, పాపాన్ని దూరంగా అసహించుకుని పారిపోయాడు ప్రభువా. హి ర్యాన్ అవే ఫ్రమ్ ద సిన్. యవనుడా అని యవనిచ్చిన దూరంగా పారిపోమంటున్నాడు. నీతిని, సమాధానం, ప్రేమను వెతకి వెంటాడమంటున్నాడు. యేసు మీకు వందనాలు చెల్లిసిన గొప్ప దేవ కృపగల తండ్రి, మమ్మల్ని ప్రేమించారు. మా ప్రియుల బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం, మీ పాద చెంత చేరి ఉంటున్నాం. ఆకాశమే సింహాసనం, భూమి పాదపీఠం ప్రభువా. మేము ఈ సంవత్సరం ఫలించేవారుగా మమ్మల్ని తీర్చిదిది మరొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మా ప్రియుల బిడ్డలు ఇంకెవరైనా ఆ బలహీనతలో ఉంటే వారిని విడుదల చేయండి. దుష్టుడి కబంధ హస్తాల్లో నుంచి విడిపించండి, దుష్టుడి కట్టిన కట్టల నుంచి విడిపించండి, కాడిమాని మోకుల నుంచి తప్పించండి ప్రభువా. బిడ్డలను కాపాడండి. మీ క్షేమం వారి మనసు మీద నుంచి బలపరిచి మీ సన్ని తోడు ఉంచమని, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.